కౌంటింగ్ లో అవకతవకలు, ఓఆర్ ఏకపక్షంగా ఉన్నారు, అంతా గోల్మాల్ చేశారు, రీకౌంటింగ్ చేయాలి, రాకేష్ రెడ్డి ఆరోపణలు. నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ హాల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. రిటర్నింగ్ అధికారి ఆర్ఓ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్ఓ తీరుని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే భూపాల్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ లో అనేక రకాల అవకతవకలు జరుగుతున్నాయన్నారు. తాము వెల్లబుచ్చే అంశాలు అన్ని ఓఆర్ బుట్టదాఖలు చేస్తున్నారని, ఏకపక్షంగా ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘంపై నమ్మకం ఉంది కానీ ఓఆర్ వ్యవహారం బాగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా ఇవ్వరు, కనీసం సమాచారం ఇవ్వడం లేదన్నారు. హాల్ నెంబర్ 4లో 539 ఓట్ల మెజార్టీలో ఉన్నామని, కానీ అంతా గోల్మాల్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ కి అధిక మెజార్టీ ఉందని అభూత కల్పనలు చేస్తున్నారని చెప్పారు. పారదర్శకంగా కౌంటింగ్ చేయడం లేదని, 3వ రౌండ్ లో అన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. మళ్ళీ కౌంటింగ్ చేయాలని తమ గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతుందన్నారు. ఇది అన్యాయం, ఇంతకన్నా దారుణం ఎక్కడ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విషయం ఏంటంటే తీన్మార్ నవీన్, అదే చింతపండు నవీన్ కుమార్ కు లీడు 17,000 ఉన్నది. కానీ ఇదే V6 లో ఏమెత్తానంటే ప్రపంచం సృష్టించబోతున్న తీన్మార్ నవీన్, అందుకరాని స్థాయిలో దూసుకుపోతున్న చింతపండు నవీన్, 30,000 మెజార్టీతో ముందంజలో ఉన్న నవీన్ అని V6 డబ్బా కొడతాను. ఇక ఆయన సొంత డబ్బా ఉన్నది కదా, ఇక గులకర్రాలు వేసి డబ్బలేసి ఇట్లా ఊపినట్టు అదొకటి ఉన్నది కదా క్యూ న్యూస్. ఇక దాంట్లో ఏ అభ్యర్థి కూడా అసలు దరిదాపులే లేడట, అట్లా పెట్టింది హెడ్డింగ్. చింతపండు నవీన్ కుమార్ కు దరిదాపులో లేని ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచిండు, ఈ పాటికి గెలిచిండు, ఆ పట్ట పట్టుకొని ఇక్కడికి వచ్చిండు. చాలు 51% ఓట్లు రావాలి కానీ నాకు 71% ఓట్లు వచ్చినాయి అని పట్ట పట్టుకొని బయటకు వచ్చినట్టు చెప్తాను. ఇక విషయం ఏంటంటే ఇదే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి పడ్డ 1,500 ఓట్లని తీన్మార్ నవీన్ కు కలిపినట, కలిపి 22,000 మెజార్టీ అని చూపెడతాను. ఇక అది గమనించి ఆ 1,500 ఓట్లు మాయి ఆ ఓట్లను కలుపుతారా, కౌంటింగ్ ఆపేస్తారా, లేకపోతే మేము వాకౌట్ చేసి వెళ్ళిపోతాం, ఈసీ గారికి పోయి ఎలక్షన్ కమిషన్ గారికి పోయి ఒక ఫిర్యాదు పెడతాం, మీరు తక్షణమే ఓటింగ్ ఆపాలే అని నేను అక్కడ ఆందోళన చేస్తే నిన్న 2-3 గంటల పాటు అక్కడ కౌంటింగ్ ఆగిపోయింది. కౌంటింగ్ ఆగిపోయి మళ్ళీ ఆ లెక్కలని దిస్తే అప్పుడు 17,000 ఓట్ల కాడికే వచ్చింది మళ్ళా చింతపండు నవీన్ కుమార్. వస్తే మళ్ళీ వాటిని లెక్క పెడితే ఒక 15,000 ఓట్లు రాకేష్ రెడ్డికి యాడ్ అయినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అంటేనే ఇదే, కాంగ్రెస్ అంటేనే ఈ దొంగ లెక్కలు, కాంగ్రెస్ అంటేనే గిట్లా రిగ్గింగ్ పాల్పడతారు, వచ్చిన ఓట్లను సరిగ్గా చూపించకముందే వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అసలు ఇదేదో మొత్తమే అనుమానం వస్తుంది. ఎవరిని అడిగినా మేము మల్లయ్యకే లేదు పుల్లాయకే లేదు ఎల్లయ్యకే లేదు అన్నారు కదా, మరి ఎట్లా వచ్చినాయి ఇవి?